95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి చివర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వానాకాల సమావేశాలు గత ఏడాది సెప్టెంబర్ 13న ముగిశాయని వెల్లడి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమం అంధత్వ రహిత తెలంగాణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. కుప్పం ఎంఎం మహల్లో ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం. కుప్పంలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూసే సీఎం కేసీఆర్ వ్యూహాల్ని నిశితంగా గమనిస్తే ఫిబ్రవరి చివర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ లోపే ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం ఎన్నికల సంఘాన్ని నియంత్రించడం కోసమే డిసెంబర్లో జరగాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కేసీఆర్ నిర్వహించలేదని ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చట్ట ప్రకారం సమావేశాలను 6 నెలల్లోపే జరపకుంటే శాసనసభ రద్దవుతుందన్నారు. వానాకాల సమావేశాలు గత ఏడాది సెప్టెంబర్ 13న ముగిశాయని శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడంతో మార్చి 15 కల్లా 6 నెలలు గడువు ముగియనుందన్నారు. ఆకలి కేకలతో జనాలు చస్తుంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి పాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ను దాదాపుగా 250 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 245 టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు. దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1965లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి 1350 కోట్ల రూపాయలతోని 1690 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. కేవలం 150 కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది. 880 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా 245 మెగావాట్ల 245 టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈ దేశంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో, గూడాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు, ఆదివాసులు, గిరిజనుల కోసము గ్రామాన విద్యుత్తీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,05,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమంను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం తలపెట్టిన కంటి వెలుగు వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. నియోజకవర్గంలో రోజుకు 15 క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, కంటి వెలుగు 2వ విడత ప్రపంచ రికార్డులోకి ఎక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 100 పని దినాలలో కంటి వెలుగు క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు తలపెట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం నిన్న ఖమ్మంలో ఈ దేశంలోని 4 ముఖ్యమంత్రులను ఆహ్వానించుకొని పెద్ద ఎత్తున నిన్న ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో, ఊరల్లో, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇవాళ గొప్పగా కంటి వెలుగు 2వ ఫేజ్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకున్న శుభవేళ. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ఇందులో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్కి అందరూ కూడా సహకరించి ఈ గొప్ప కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం తప్పనిసరిగా
ప్రపంచ రికార్డులకు ఎక్కేటువంటి గొప్ప కార్యక్రమం. ఇది మానవీయ కోణంలో మనిషికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి మరి సమస్య కంటి సమస్య. ఆ కంటి సమస్య ప్రభుత్వం ముందుకొచ్చి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మరి వాళ్ళ ఈ కార్యక్రమం మరి మానిటర్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. దీన్ని మన నర్సంపేట నియోజకవర్గంలో 15 బృందాలు రోజుకు 15 చోట్ల క్యాంపులు నిర్వహించి రోజుకు 300 మందికి ఐ స్క్రీనింగ్ టెస్టుల నిర్వహణ జరుగుతుంది. ఇదే పద్ధతిలో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 100 రోజులు 1099 క్యాంపుల నిర్వహణ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరి 1, 2, 3 పాయింట్స్ సంబంధించి ఇప్పటికే కంటి అద్దాలు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉచితంగానే పంపిణీకి క్యాంపులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అవి కాకుండా ఒకవేళ ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షనల్ గ్లాసెస్ అంటే ఇతర సమస్యల వల్ల ఇబ్బంది పడేటువంటి రోగులకి, కంటి రోగులకి ఇతర గ్లాసెస్ కావాలంటే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంటికే పంపించే కార్యక్రమం, నెల రోజుల్లో పంపించే కార్యక్రమం కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం శుభపరిణామం. అదే పద్ధతిలో ఈ నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలే దేవుళ్ళు కాబట్టి వారికి అత్యంత తీవ్రమైన సమస్యతో కంటి శస్త్రచికిత్స అవసరం పడ్డ, ఆపరేషన్ అవసరం పడ్డటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ క్యాంపులో స్క్రీనింగ్ టెస్ట్లో నిర్ధారించబడినటువంటి కంటి రోగులకు ఉచితంగానే మరి వివిధ పద్ధతులు ఆరోగ్యశ్రీ కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహాయనిధి కావచ్చు, సరోజినీ దేవి ఆసుపత్రి హైదరాబాద్లో కావచ్చు, అదేవిధంగా మరి ప్రత్యేకంగా మనకి ఎల్వి ప్రసాద్ దవాఖానలో కావచ్చు, అది కాకుండా రీజనల్ ఐ హాస్పిటల్ వరంగల్లో కావచ్చు, ఏది లేకుండా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీ కార్యక్రమం ఒక 100 రోజుల పాటు కార్యక్రమం ఇది. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. మొదటి విడతలో 1,55,00,000 మందికి కంటి పరీక్ష చేసి దాదాపు 50 లక్షల మందికి కంటి అద్దాలు కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా విడతలో మిగతా వారికి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా రీడింగ్ గ్లాసెస్ ఎవరికైతే అవసరం పడుతుందో అప్పటికప్పుడు అంటే కంటి కొంచెం తక్కువ ఉండి చదవడానికి చూడడానికి ఇబ్బంది అవుతున్న వాళ్ళకి డాక్టర్లు అద్దాలు కూడా ఇస్తారు. అద్దాలు కూడా ఆల్రెడీ వచ్చి ఉంటాయి. లేదు రెండోది ఏంటంటే ఒక కన్ను ఒకలాగా ఇంకొక కన్ను ఒకలాగా ఉండి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటారు దాన్ని, అది మళ్ళీ తయారు చేసి ఇవ్వాలి. అది అలా డాక్టర్లు రాసుకొని పంపిస్తే మళ్ళీ 10-14 రోజుల లోపల మళ్ళీ మీకు వస్తాయి, మీ పిఎస్సికి వస్తాయి. మళ్ళీ ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి పంపిస్తారు. అందుకే డాటా ఎంట్రీ చేసినప్పుడు జాగ్రత్తగా డాటా ఎంట్రీ చేయాలి. ఎవరైతే ఈ కార్యక్రమానికి వస్తున్నారో టెస్ట్ల కొరకు వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ మీద బార్కోడ్ వస్తుంది. ఆ బార్కోడ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు పోయి చేసుకోలేరు, పైసలు ఖర్చు పెట్టుకోలేరు, తోలుకోపోయేటోళ్ళు కూడా ఉండరు. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప మనసుతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నేను ఇంతకుముందు సాయం లోపల అడిగాను. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కూడా కేసీఆర్ గారిని ఎంత గొప్పగా పొగడం జరిగిందో మనం చూసినాం, ఎంత గొప్పగా మెచ్చుకున్నారో చూసినాం. ఇవాళటి వరకు ప్రపంచంలోనే ఎవ్వరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తానికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలన్న ఆలోచన రాలేదు. అది కూడా ఫ్రీగా ఇవాళ ప్రభుత్వం చేస్తుందంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ మేము కూడా స్టార్ట్ చేస్తామని ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పిపోయారంటేనే ఈ కార్యక్రమం గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక్కొక్క గ్రామానికి ఎన్నెన్ని రోజులు గ్రామంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఉత్సాహంగా పాల్పంచుకోవాలి. నేను మొన్ననే చెప్పిన కుప్పం ఎంఎం మహాల్లో ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ కుప్పంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వచ్చిన మెజార్టీకి అర్థం బోగస్ ఓట్లని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చాలా బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశామని, ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసి దొంగ ఓట్లను తొలగించామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.
ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎందుకు ఈరోజు చెప్తా ఉన్నానంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎలక్షన్లు కూడా చేసిన దాంట్లో ఆయన వచ్చిన మెజార్టీలో ముఖ్య పాత్ర బోగస్ ఓట్లు. ఈరోజు 2,20,000 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో ఉంటే మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ చాలామంది బోగస్ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించి ఇప్పటి వరకే మేము కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఈరోజు 2,20,000 ఓటర్లో 17% ఓటర్స్ ఐడెంటిఫై కావడం. ఇప్పటికే మేము కంప్లైంట్ పెట్టి చాలా దొంగలు తీయించడం జరిగింది. కానీ ఇంకా కూడా 17% ఓటర్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు. దీనిపైన మేము కేంద్ర ఎలక్షన్ కమిషనే కాకుండా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెడతాము. వివరంగా సాక్ష్యాధారాలతో కూడా కంప్లైంట్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు 2,20,000లో కేవలం 1,83,000 మందే ఓటర్లు ఈరోజు ఆధార్ కార్డు లభ్యమైంది. ఇందులో ఉదాహరణకు ఈరోజు పెన్షన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయినాయి. అవన్నీ కూడా 100% ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా ఐడెంటిఫై అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతున్నారు దాదాపు ప్రతి కుటుంబంలో కూడా. కానీ ఈ 17% దాదాపు ఈ 36,000 బోగస్ ఓటర్లు పక్క రాష్ట్రాల నుంచి ఉండే ఓట్లే డబ్బులు ఓట్లు ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని అప్రోచ్ అవుతాము. మేమందరూ కూడా దీనిపైన సీరియస్ గా తీసుకొని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఓట్లు సైక్లింగ్ చేసుకోవడం లేకపోతే దొంగోట్లతో ఈ మెజార్టీలన్నీ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మొన్న జరిగిన కుప్పం మున్సిపల్ ఎలక్షన్ లో కూడా దాదాపు 50% ఓట్లు పోల్ అవ్వలేదు. 55% 65% మాత్రమే అయ్యింది. మిగతా అన్ని ఓటర్స్ ఎక్కడ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. ఇవన్నీ కూడా చాలా తమిళనాడు నుంచి అదేవిధంగా పక్కన నియోజకవర్గాల నుంచి పక్క ఒక మండలంలో ఉండే ఓటు ఇంకో మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ కూడా విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావుకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేయాలని ప్రధాని మోడీని అభ్యర్థించినట్లు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖ డైరీని విజయవంతమైన రైతు సంస్థగా తీర్చిదిద్దేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పాల ఉత్పత్తిదారుల సంస్థగా విశాఖ డైరీని కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారని 18 లక్షల మంది రైతు కుటుంబాలకు విద్య వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు డైరీలోని పనిచేసేందుకు రైతుల పిల్లల్ని ఉద్యోగులుగా నియమించారని ఎంపీ జీవీఎల్ అన్నారు. అవార్డు ఇచ్చి మరణానంతరం ఇవ్వడం జరుగుతుంది. వారి సేవల్ని గుర్తించి శ్రీ తులసిరావు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి వారి సేవల్ని దేశమంతా తెలియచేసేలా అనేక మందికి స్ఫూర్తిదాయకం అయ్యేలా చేయాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారిని నేను అభ్యర్థించడం జరిగింది. ఆ లేఖ కాపీని ముందుగా వారికి ఆనంద్ గారికి అందజేసి మీకు మీడియా కూడా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానంగా అనేక అంశాలు నేను ప్రస్తావించడం జరిగింది. నేను క్లుప్తంగా తెలుగు అనువాదం చదువుతాను. ఆంధ్రప్రదేశ్లో శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ విశాఖ డైరీగా ప్రసిద్ధి చెందినటువంటిది. రైతు సంస్థ విజయవంతంగా అవతరించడంలో దివంగత శ్రీ ఆడారి తులసిరావు గారి ప్రశంసనీయ ప్రయత్నాలను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. దాదాపు 3.5 దశాబ్దాల పాటు విశాఖ డైరీ చైర్మన్ గా స్వర్గీయ శ్రీ తులసిరావు గారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 5 జిల్లాల్లోని అనేక గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేసి వాటి విస్తరణ ద్వారా దీన్ని అత్యంత విజయవంతమైనటువంటి ఉత్పత్తిదారుల సంస్థగా విశాఖ డైరీని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని డైరీ కోఆపరేటివ్లు మరియు ప్రొడ్యూసర్ కంపెనీల నుండి డైరీ వ్యాపారాన్ని కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న ఓ ఫేమస్ మాల్లో లిఫ్ట్ నరకయాతన పెట్టింది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన మాల్లో లిఫ్ట్ పనిచేయక చాలా మంది ఇందులో ఇరుక్కుపోయారు. అరగంట పాటు నరకయాతన అనుభవించారు. కర్నూలు కేంద్రంలోని మాల్ నిత్యావసరాలతో పాటు వస్త్ర విక్రయాలు, ఇతర వస్తువుల విక్రయానికి ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ సెంటర్ కు పెద్ద సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. మాల్లోని మొదటి అంతస్తుకు చేరకముందే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే సంబంధిత టెక్నీషియన్ ఎంతకీ రాకపోవడంతో అరగంట పాటు లిఫ్ట్ లోని నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా లిఫ్ట్ లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురయ్యారు.
ఫైర్ అయ్యారు. కొంతమంది మాల్ మెయింటెనెన్స్ మేనేజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. We are struck in the lift in Jyoti Mall. Okay, the lift suddenly came down. Okay, our lives are in danger. This is not acceptable. Highly not acceptable. We want. నష్టపరిహారం కావాలి మాకి. మా అమ్మకి దెబ్బలు తాకింది. ఆటోమేటిక్గా కింద పడింది ఆమె. లిఫ్ట్ పోయి అందరికి పిల్లలకి దెబ్బలు తాకినాయి. ప్లీజ్ మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేయండి మొత్తము. జ్యోతి మాల్ మెయింటెనెన్స్ మేనేజర్ ఓనర్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్. ఐ విల్ టేక్ దిస్ టు మీడియా. ఓకే అందరు చెప్పండి. బాబు స్ట్రక్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది. ఎవరు రాలేదు, ఇంకా ఎవరు రాలేదు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అక్సెప్టబుల్. ఓకే, పిల్లలు పెద్దోళ్ళు లేడీస్ అందరు ఉన్నారు, ముస్లింలు. ఓకే, జ్యోతి మాల్ ఓనర్ జ్యోతి మాల్ ఓనర్స్, ఈ టోటల్ మెయింటెనెన్స్ మేనేజర్స్ ఎవరైతే రెంట్కు లీజుకు తీసుకున్నారో వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలా. నా నేమ్ షర్విన్ పాల్, ఐఎమ్ ది జనరల్ మేనేజర్ HR ఫర్ శాంతిరామ్ హాస్పిటల్. ఓకే, మై నంబర్ ఇస్ 7583919996. చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో బ్యానర్లు చింపుకున్న కేసులో అధికార పార్టీ వైసీపీ నాయకులు మాటలు విని రొంపిచెర్ల పోలీసులు ముస్లిం యువతపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో తీవ్రంగా కొట్టి జడ్జికి చెప్తే చంపేస్తామని బెదిరించిన రొంపిచెర్ల పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పీలేరు సబ్ జైల్లో ఉన్న రొంపిచెర్ల ముస్లిం యువతను పరామర్శించడానికి వెళ్లిన సిపిఐ నాయకులకు జైలర్ అనుమతి ఇవ్వకపోవడంతో సబ్ జైలు ముందు సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రొంపిచెర్లలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీ నేతలు చెప్పినట్లు విని యువకులపై తప్పుడు కేసులు బనాయించి వారిని అన్యాయంగా జైలుకు పంపడం సిపిఐ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో చాలా దారుణంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి గొడవ చిలికి గాలివానగా మారి అమాయకులైనటువంటి ముస్లిం యువకులపైన నాన్ బెయిలబుల్ కేసులే కాకుండా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా అధికార వైసీపీ పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పోలీసుల ద్వారా చేయించి వారిని దారుణంగా కొట్టి హింసించి మమ్మల్ని కొట్టారని చెప్పేసి జడ్జి దగ్గర చెప్పినా మరొకరి దగ్గర చెప్పినా కూడా మిమ్మల్ని మళ్ళీ ఎన్కౌంటర్ చేసి చంపుతామని చెప్పేసి చట్టాన్ని సైతం చేతిలోకి తీసుకున్నటువంటి పోలీసుల యొక్క తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి బాధితులను ఇక్కడ మన పీలేరులో ఉన్నటువంటి బాధితులను జైల్లో కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకత్వం అంతా కూడా కలవడానికి వస్తే ఆల్రెడీ వారిని కలవడానికి కావాల్సినటువంటి సమయం అయిపోయింది. వారికి ఉన్నటువంటి 2 సార్లు వారానికి ఇచ్చేటువంటి ఆ పర్మిషన్ కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో ములాఖత్తు ఈరోజు కలవడానికి కుదరదని చెప్పేసి జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రవిశంకర్ రెడ్డి గారు చెప్పడం ఇది చాలా దారుణం అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తూ ఉన్నాం. మరి పోలీసులు అక్రమ కేసులు బనాయించి వారిని లోపల బంధిస్తే మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గరుండి వారి చేత కేసులు పెట్టించి లోపల పెట్టినటువంటిది ఈ దుర్మార్గం. లోపల ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళ బంధువులంతా కూడా చదువుతున్నటువంటి చిన్న పిల్లలు ఉన్నారు. ఎంసీఏ వైవా ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి క్లాసులు ఉన్నా కూడా ఈరోజు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని జైల్లో నిర్బంధించడం ద్వారా వారి భవిష్యత్తును ఉక్కిపాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకంటే దారుణం ఏమైనా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు వ్యతిరేకంగా కానీ లేదా ప్రత్యామ్నాయ వాయిస్ను కానీ ఎవరైనా వినిపించడానికి ప్రయత్నం చేస్తే పోలీసుల ద్వారా ఇంత దారుణంగా కొట్టించి చిత్రహింసలు పెట్టి చంపించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం అనేటిది ఇది ఏ పార్టీ ప్రజాస్వామ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రత్యామ్నాయ వాయిస్ను కూడా వినిపించకుండా చేయడానికి
జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణాతి దారుణంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 1 కూడా అలాంటి కోవకే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం ఈ లోపల జైల్లో ఉన్నటువంటి వారిపైన విచారణ జరిపించి హైకమిషన్ నుంచి విచారణ కోరుతా ఉన్నాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. న్యాయాలు పరిశీలించకుండా మరీ పోలీసులు వైసీపీ జెండాలు పట్టుకొని ఈ విధంగా చేయడం అనేది ఇది దారుణం. మీకు ప్రజలు జీతాలు ఇస్తా ఉన్నారు, మీరు చట్టాన్ని కాపాడమని మీకు ఉద్యోగాలు ఇస్తే మీరు చట్టాన్ని వైసీపీ పార్టీకి చుట్టంగా మార్చి ప్రత్యామ్నాయ వాయిస్ ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కొట్టడం, చంపడానికి కావాల్సిన ప్రయత్నం చేయడం ఇది పోలీసు వ్యవస్థకు తగునా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అలాంటి చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పోలీసులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే జైల్లో ఉన్నటువంటి ముస్లిం యువత ఉందో అలాంటి వారిని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ అక్రమ కేసులు బనాయించినటువంటి దానికి సహకరించినటువంటి పోలీసు అధికార యంత్రాంగం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు వర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. దాన్నే సంస్కృతంలో స్వర్ణ పుష్పాలు కూడా అంటారు. ఈ రోజున స్వామి ఆజ్ఞ మేరకు మనందరి చేత ఆ పూజని అందజేసినటువంటి భాగ్యాన్ని మనం కల్పించి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ప్రారంభం కాగానే దానికి ప్రారంభంలో మనం ఏ రకమైన కార్యక్రమం ప్రారంభం చేయాలన్నా శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంత ప్రకారముగా వైకుంఠ పారిషదుల్లో విశ్వక్సేనని మహానుభావులు ఏం చేస్తున్నారు వారిని మనం ప్రథమంగా అర్చించుకోగలిగితే మనం సంకల్పించిన సంకల్పం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆ మహానుభావులు అర్చించుకుని వారి చేత అర్చింపబడ్డ ఆ అక్షతలు కూడా మనం శిరస్సు మీద ఉంచుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి చివరిలో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వానాకాల సమావేశాలు గత ఏడాది సెప్టెంబర్ 13న ముగిశాయని వెల్లడి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమం అంధత్వ రహిత తెలంగాణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. కుప్పం ఎంఎం మహల్లో ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం
కుప్పంలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.